సింగర్ మంగ్లీ పైన హైదరాబాద్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తనను 10 కోట్లు మోసం చేయడమే కాకుండా ప్రాణహాని తలపెట్టారని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె సోదరుడిపైన బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసును బుక్ చేశారు. జానపద సినీ గీతాలతో ఎంతో గుర్తింపు పొందిన మంగ్లీకి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో బోనాల పాట సాహిత్యం, బర్త్డే పార్టీ రైడ్ మరియు కేడీ సినిమా పాటలోని అసభ్య పదజాలం వంటి అంశాల్లో ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, జానపద గీతాలతో పల్లెమట్ట పరిమళాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. తన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా ఒక భారీ ఆర్థిక మోసం కేసులో నిందితురాలుగా వార్తల్లో నిలిచారు. అనంతపురం జిల్లాలోని ఒక బంజారా కుటుంబంలో జన్మించిన సత్యవతి రాథోడ్ మంగ్లీ అనే పేరుతో గుర్తింపు పొందారు. టీవీ ఛానల్స్లో జానపద కళాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె బతుకమ్మ, బోనాల పాటలతో తెలంగాణ ఇంటి ఆడపడుచుగా మారారు. 2017లో సినీ రంగ ప్రవేశం చేసిన మంగ్లీకి అలవైకుంఠపురం చిత్రంలో రాములో రాముల పాట గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత సారంగ ధరియా, బుల్లెట్ బండి వంటి సూపర్ హిట్ పాటలతో ఆమె తిరుగులేని ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ ఆమె తన గాత్రంతో మ్యాజిక్ చేశారు. తాజాగా హైదరాబాద్లో మంగ్లీ పైన పోలీసులు కేసు నమోదు చేయడం సినీ వర్గాల్లో కలకలం క్రియేట్ చేస్తోంది. మంగ్లీ తనను 10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేవలం ఆర్థికపరమైన మోసమే కాకుండా ఆమె వల్ల తన ప్రాణాలకు హాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో 3 వ్యక్తులపైన బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు మంగ్లీ వ్యక్తిగత వృత్తిపరమైన ప్రతిష్టతకు పెద్ద సవాలుగా మారాయి. మంగ్లీ కెరీర్లో ఇటువంటి వివాదాలు ఎదుర్కోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. కన్నడ చిత్రం కేడీ ది డెవిల్ సినిమాలోని ఒక పాటలో అసభ్యకరమైన సాహిత్యం ఉందన్న విమర్శలతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. 2021లో ఒక బోనాల పాటలో అమ్మవారిని ఉద్దేశించి వాడిన పదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయనే ఆరోపణలు వచ్చాయి. 2025 జూన్లో చేవెళ్లలోని ఒక రిసార్ట్లో జరిగిన ఆమె బర్త్డే పార్టీ పైన పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని మద్యం, సౌండ్ సిస్టమ్ వాడడం, డ్రగ్స్ ఆరోపణలతో ఆ వేడుక వివాదాస్పదమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పదవులు పొందడం, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల వల్ల అరసవెల్లి దేవాలయ సందర్శన వంటి సందర్భాల్లో ఆమె విమర్శల పాలయ్యారు. ప్రతి వివాదం ఎదురైనప్పుడు తనదైన శైలిలో వివరణ ఇస్తూ ముందుకు సాగే మంగ్లీ ఇప్పుడు నమోదైన 10 కోట్ల మోసం కేసుపైన ఎలా స్పందిస్తారనేది వెయిట్ చేసి చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంటున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపైన ఆమెపైన కేసులు నమోదించడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. వ్యాపార పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. అయితే కాలం గడుస్తున్నా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతూ న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో న్యాయవాది జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. బాధితుల తరపున డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీయగా మంగ్లీ మరియు ఆమె బృందం నుంచి బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గమనించాలి. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల వద్ద రక్షణ కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మంగ్లీ, శివ, వేణు ఊడుగుల మరియు ఇతరులపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తును ప్రారంభించారు. వరుస హిట్ పాటలతో కెరీర్ దూసుకుపోతున్న మంగ్లీ పైన ఈ తరహా ఆరోపణలు రావడం సినీ సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో నిజానిజాలేవో దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా తన పాటలతో మంచి ఫేమ్ అందుకున్న మంగ్లీ వివాదాలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.